జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీనికి సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎస్వి పాలిథిన్ తయారీల కంపెనీలో అగ్ని ప్రమాదం ఇంకా కొనసాగుతుంది. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చూడొచ్చు మనం దృశ్యాల్లో స్పష్టంగా మంటలు అంతకంతకు కూడా ఎగిసిపడుతున్నాయి. పొగ పూర్తిగా దట్టంగా అలుముకుంది. స్థానికులు పొగ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొదటగా పై అంతస్తులో చోటు చేసుకున్న ఈ ప్రమాదం కింది అంతస్తుకు విస్తరించింది. ఆ తర్వాత మరో అంతస్తుకు కూడా మంటలు వ్యాపించిన పరిస్థితి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది అయితే మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా 6 అగ్నిమాపక శకటాల ద్వారా మంటల్ని అదుపు చేసే పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. మంటలు అయితే ఇంకా పూర్తిగా అదుపులోకి రానటువంటి పరిస్థితి. పాలిథిన్ కవర్లు కావడంతో అంతకంతకు కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. అదుపు చేయడం కొంచెం కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఒక బృందంకు ఇక్కడికి చేరుకుంది. మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫోమ్ని కూడా తీసుకొచ్చారు. ఫోమ్ని కూడా నీటిలో కలిపి కొట్టేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ మంటల్లో ఎవరు చిక్కుకోకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి లోనికి ఏదైతే మంటల మీదకి నీళ్లు చిమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనం దృశ్యాల్లో పూర్తిగా ఏ విధంగా నల్లటి పొగ అయితే పూర్తిగా కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. మంటలు కూడా 3 అంతస్తుల్లో పూర్తిగా వ్యాపించిన పరిస్థితి. పొగలు దట్టంగా ఎగిసిపడుతున్నాయి. పాలిథిన్ కవర్లు పెద్ద ఎత్తున ఈ పరిశ్రమలో నిల్వ ఉండడంతో పూర్తిగా అవి అన్నీ కూడా దగ్ధమవుతున్న పరిస్థితి. ఈ కారణంగానే మంటలు వ్యాపిస్తున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. మంటలు అదుపులోకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎప్పటికప్పుడు నీటి ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుంది. సిబ్బంది కొంతమంది పై అంతస్తుల్లో ఉన్న ల్యాప్టాప్లు కంప్యూటర్లన్నీ కూడా కిందికి తీసుకొస్తున్న పరిస్థితి. పై అంతస్తులో చూడొచ్చు మనం అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా అక్కడ ఉండి మంటల్ని అదుపు చేస్తున్నారో. పూర్తిగా వారైతే మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా ఇప్పటికీ 4 గంటలుగా అయితే శ్రమిస్తున్నారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా 6 అగ్నిమాపక శకటాల ద్వారా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ ప్రమాదంలో ఎవరు భవనంలో లేకపోవడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ పరిశ్రమలో తాజా పరిస్థితి. ఓటు